హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. నేను గత 3 రోజుల క్రితం అయితే ఒక పెద్ద వీడియో ఒకటి పెట్టానండి. 4 కొత్త ట్రాలీలు అమ్మకానికి ఉన్నాయి అని ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోలో ఉన్నటువంటి 2వ నెంబరు ట్రాలీ జాండీరు రంగు ట్రాలీ అదైతే మనం రైతుకి పంపించడం జరిగింది. నేను దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో చివరిలో చెప్తాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. అయితే ఇప్పుడు చూస్తున్న ట్రాలీ ఉంది చూసారు కదా, ఇది వచ్చేసి మళ్ళీ వేరే అన్న కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేసి మళ్ళీ అదే ప్లేస్లో 2వ నెంబర్ ట్రాలీ ప్లేస్లో అయితే పెట్టడం జరిగింది. అయితే దానికి దీనికి ఉన్న తేడా ఏంటి అంటే, అదేమో పైన గూటము, రాబార్కి వచ్చేసి పైన గూటము, ఇదేమో కింద గూటం అండి. చూడండి ఒకసారి, ఈ గూటం చూసారు కదా, కింద ఉంది, ఆ రింగ్ అనేది కింద ఉంది. అయితే దీన్ని కూడా మనము ఒక అన్న కోసమే అడ్వాన్స్ ఇస్తే ఆ అన్న కోసమే ప్రత్యేకంగా తయారు చేసి ఇలా పక్కన పెట్టడం జరిగింది. దీని గురించి చెప్తాను. అదేవిధంగా మొన్న అమ్మినటువంటి 2వ నెంబర్ ట్రాలీ గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి నా యొక్క చిన్న విజ్ఞప్తి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా అయితే నేను పెట్టిన వీడియో మీరు వీలైన త్వరగా చూడొచ్చండి. దీనివల్ల మీకే ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి నష్టము లేదు, ₹1 ఖర్చు కూడా ఉండదండి. ఒకసారి అయితే దీనికి ఉన్న అడ్డం ముక్కలు ఒకసారి మనం లెక్క పెడదాము. చూడండి ఒకసారి, 1 2 3 4 5 6 7 8. ఒకవైపు అయితే 8 అడ్డం ముక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది కూడా మీడియం గేజ్లో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అనండి. టైర్లు చూసారు కదా, రీబటన్ టైర్లు వేయటం జరిగింది. డిస్కులేమో రింగు డిస్కులు వేసాము. డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు అండి ఇవి. ఇది కూడా మీడియం గేజ్ ఏనండి. కింద వరకే వైజాగ్ ఉంది. చూడండి ఒకసారి, వైజాగ్ అని ప్రింట్ కనిపిస్తుంది కదా మీకు, కింద వరకే వైజాగ్ ఉంటుందండి. మనము హైడ్రాలిక్ లేపినప్పుడు ఈ తొట్టి అనేది గాల్లోకి లేస్తే చూసారా, అది మొత్తం కూడా మీడియం అండి. మన దగ్గర కొత్త ట్రాలీలు 4-5 రకాలు కలిగినటువంటి గేజులలో అయితే మనం తయారు చేస్తామండి. అన్నీ కూడా ఒకటే ఎత్తు, ఒకటే పొడవు, ఒకటే కొలతలతో తయారు చేస్తాము. కానీ ఐరన్ విషయంలో అయితే మార్పులు చేర్పులు ఉంటాయి. కమాన్ కట్టలు, సిలిండరు, డిస్కులు, టైర్లు, రాబారు, వీబెడ్డు ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒకే మెటీరియల్ వాడతాము. కానీ మిగతావన్నీ కూడా మెటీరియల్ మారుతూ ఉంటాయి. ఈ ట్రాలీకి వెనక చూశారు కదా, వెనక వచ్చేసి మనము పసుపు రంగు వేయటం జరిగింది. దీని కొన్న అన్న వచ్చేసి కమర్షియల్గా యూజ్ చేస్తామని చెప్పారు. ఈ బండి వచ్చేసి కమర్షియల్ బండి, అందుకే మనము పసుపు రంగు వేయటం జరిగింది. చూశారు కదా, ఆల్రెడీ పేర్లు కూడా రాసాము. తల్లిదండ్రుల దీవెనతో అక్క, బావ, మనోహర్, కామాక్షి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మా దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు, అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా సరసమైన ధరల్లో అయితే లభిస్తాయి. చెప్తున్నా కదా, దయచేసి మీరు కొనే ముందు 1-2 సార్లు చూసుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేస్తానండి. నా దగ్గర ఇదే ఉంది, ఇదే కొనండి అని నేనైతే ఎవరిని బలవంత పెట్టను. దయచేసి కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. లేదంటే 1-2 సార్లు మీకు తెలిసిన వాళ్ళకు చూపియండి. ఎందుకంటే తీరా కొనుక్కొని వెళ్ళాక మీ చుట్టుపక్కల చూసిన వాళ్ళు, ఓ ఇది పలానా గేజ్రా, ఇది లైట్ వెయిట్ రా, ఇది ఆ మోడల్ రా అని ఎవరన్నా అన్నప్పుడు మీరు బాధపడకూడదు. కాబట్టి మీరు చూసుకోండి, 1-2 సార్లు చూసుకొని, ఓకే ఇది మాకు నచ్చింది, ఇక పక్కన వాళ్ళు ఏదన్నా కానీ మాకు అవసరం లేదు, మాకు నచ్చింది, మాకు తగిన ధరలో దొరికింది, ఇక మాకు పక్కన వాళ్ళ గురించి అవసరం లేదు అనుకున్నప్పుడు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఏమవుతుందంటే చాలామంది కూడా వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నేను 1-2 సార్లు కొంతమందిని చూశాను. ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళు ఏమంటారంటే, అలా అది బాగాలేదురా, ఇది బాగాలేదురా అన్నప్పుడు వీళ్ళు కొంచెం మనసు అనేది కొంచెం మారిపోయి నాకు ఫోన్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను,
మీరు 1, 2 సార్లు తెలియకపోతే తెలిసిన వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని చూపించుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు ఇది నచ్చలేదనుకోండి ఇంకో గిన్నెలో తయారు చేద్దాం మనం. అందుకే చెప్తున్నా నేను కొత్త వాటిల్లో కూడా 4, 5 రకాలుంటాయి. అందుకే చెప్తున్నా ఏదున్నా కానీ నేను ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. దయచేసి మీరు తెలుసుకోండి ఫస్ట్ మీకేది కావాలి? మీకు ఏ గేజ్‌లో కావాలి? లైట్ వెయిటా? మీడియమా? హెవీయా? లేదంటే ఇంకా హెవీ కంటే ఇంకొక ఆంబోతు కావాలా? అట్లా తెలుసుకొని రాండి. తెలుసుకొనొచ్చాకనే నిదానంగా ఒక 2 రోజులో, 3 రోజులో ఆలోచించుకొని తీసుకొని వెళ్ళండి. మీరు తొందరపడి తీసుకొనెళ్ళి తీరా ఇంటికెళ్ళాక నాకు ఫోన్ చేసి, "అన్న ఇది అట్లా ఉందంట, ఇది ఇట్లుందంట" అని మనం మాటలు పెంచుకోకూడదండి. మనం ఇంతసేపు మాట్లాడుకుంది కూడా రెండో నెంబర్ ట్రాలీ అండి. ఒకటో ట్రాలీ, రెండో ట్రాలీ, అదేవిధంగా మూడో ట్రాలీ. ఈ 3 ట్రాలీలు కూడా అయితే మనకి అడ్వాన్స్ వచ్చాయి. నాలుగో ట్రాలీ అయితే అమ్మకానికైతే ఉందండి. ఇంకా నాకెవరు కూడా అడ్వాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తున్న ఈ జాండీ ట్రాలీ వచ్చేసి మొన్న పెట్టిన వీడియోలో రెండో నెంబర్ ట్రాలీ అండి. దీనికొచ్చేసి గూటము పైన ఉంది. ఆ రాబరు పైన ఉందండి. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ట్రాలీకి గూటం అనేది కింద ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయే ట్రాలీ కూడా మనము ఈ అన్న కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ అన్న పేరు వచ్చేసి కె వెంకటేశ్వర్లు. ఈ అన్నది కచనపల్లి గ్రామము, బయ్యారం మండలము, మహబూబా జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులు. ఈ అన్న పేరు మళ్ళీ చెప్తున్నా వినండి, కె వెంకటేశ్వర్లు. ఒకవేళ మీరు ఈ కచనపల్లి గ్రామము, బయ్యారం మండలంలో ఆ చుట్టుపక్కల ఉన్నట్లయితే ఇది నిజమా కాదా అని ఒకవేళ మీకు సందేహం ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళి చూడండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కూడా ఫోన్ చేయండి. ఇప్పుడు వెళ్ళిపోయేదేమో వెనక చూశారు కదా, ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది అగ్రికల్చరు. ఇంతసేపు మనం చూపించింది వెనకొచ్చేసి పసుపు రంగు వేసాము, అదేమో కమర్షియల్. సో 2 కూడా వేరేనండి. ఇప్పుడైతే ఈ ట్రాలీ బయలుదేరుతుందండి. ఈ వెంకటేశ్వర్లు అన్న అయితే మన దగ్గరికి వచ్చి చూసుకొని ఫలానా మోడల్లో చేయండి అని 10,000 రూపాయలు అయితే ఇచ్చి వెళ్ళారండి. ఇదైతే ఆ విధంగా తయారు చేసి మనమైతే అన్నకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ప్రత్యేకంగా అయితే వెంకటేశ్వర అన్నకైతే నేను ధన్యవాదాలు తెలపాలి. మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చారు. మీకు కూడా ట్రాలీలు కావాలంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.